కొంప ముంచావు కదరా. ఇందులో నా తప్పేం లేదు. అసలు అమ్మాయి కారు ఎందుకు ఇచ్చావురా? ఎందుకు ఇచ్చానంటే ఏం చెప్పమంటావు? నేను చెప్తున్నా వినకుండా తనే తీసుకెళ్ళిందిరా. ఈ విషయం శైలుకు తెలిసిందంటే గుండెకి చచ్చిపోతుంది. అది నేను భరించలేను. ఇంత ఘోరం జరిగాక ఎవరికీ తెలియకుండా ఎలా ఆపగలవురా? ఏదో ఒకటి చెయ్యాలరా. ఒకవైపు బ్లాక్ మెయిలరు, ఇంకోవైపు రాంబాణం, మరోవైపు పోలీసు నా ప్రాణాలు తోడిస్తున్నారు. సాయంత్రం 5 గంటల్లోపు డబ్బులు ఇమ్మంటున్నాడు ఆ బ్లాక్ మెయిలర్. నా పరువు పోలీస్ స్టేషన్కి ఎక్కకుండా, నా భార్య బిడ్డలు బజారు పాలు కాకుండా ఏదైనా ఉపాయం చెప్పరా ప్లీజ్. సరే, ముందు నువ్వు వెళ్ళి ఆ కారు పోలీసు వాళ్ళకి అంటపడకుండా చూడు. తర్వాత విషయం ఆలోచిద్దాం. వెళ్ళు. హలో, నమస్కారం సార్. గుర్తుపట్టావా? భలేవారండి, మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం ఏంటి? మీరు ఇక్కడ ఉన్నారండి సార్? ఒక కారు ఆచూకీ కోసం వచ్చాం. దొరికిందండి? ఆ దొరకెక్కడ పోతుంది అన్నట్టు ఈ వ్యాను ఇది మా బాస్ దండి. కొంపల్లో దూరే ముందు కాస్త ముందు వెనక ఆలోచించి మరీ దూరు. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నీకు ఫోన్ చేసిన వాడే నాకు ఫోన్ చేసి 10 లక్షలు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. 10 లక్షలా? నిన్ను నన్ను తాకట్టు పెట్టినారావే? నాకు ఉపాయం తట్టింది. బాస్ ఎలాగూ చనిపోయాడు. ఆయన సేఫ్ సీక్రెట్ కోడ్ నెంబర్ నీకు తెలుసు కాబట్టి అందులో నుంచి 10 లక్షలు తీసుకుంటే మనం ఈ గంటకు గడిచి గట్టెక్కొచ్చు. దొంగతనమా? నా వల్ల కాదు. కానీ వాడికి డబ్బు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు. మరిద్దరి సంబంధం న్యూస్ పేపర్లకు ఎక్కుతుంది. మీకోసం కాకపోయినా నా సంసారం నిలబెట్టడానికైనా మీరు పని చేయాలి. రష్మి, నాకేం చేయాలో అర్థం కావటం లేదు. బుజ్జి, శైలు, మంచినీళ్ళు తీసురా. రష్మి దగ్గర నుంచైనా రావడం? రష్మి దగ్గర నుంచి రావడమా? అదే, తాగించి తందనారాడించిన మీ ప్రియురాలు. అబ్బే, అదేం లేదు. ఎవరో నీకు అబద్ధాలు చెప్పుంటారు. రేయ్ కృష్ణమూర్తి, మీకేం తక్కువ చేశానని మోసం చేశారు. మిమ్మల్ని ప్రాణప్రదంగా ప్రేమించినందుక, నా భర్త శ్రీరామచంద్రుడు అని నమ్మినందుక, మీతో జీవితం అంతా తీయగా సాగిపోవాలని కలలు కన్నందుకు, నేను పిల్లలు తప్ప నీకు వేరే లోకమే లేదని పిచ్చిదాన్ని ఊహించినందుక, చెప్పండి ఎందుకు అన్యాయం చేశారు? సారీ శైలు, ప్లీజ్. నన్ను ముట్టుకోవద్దు, మీకు అర్హత లేదు. నన్ను ముట్టుకోకపోయినా మీకు ఇబ్బంది లేదండి. మీ సుఖాలకి సరదాలకి అడ్డు లేకుండా నేను పిల్లలు వెళ్ళిపోతాం. శైలు, నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోవద్దు శైలు. మీరు లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ శైలు. మీకేం తక్కువ? సినిమా హాల్లో సరసాలు ఆడుకోవడానికి రజనీ బాలుంది. మాయ మాటలతో పెళ్ళాన్ని పుట్టింటికి పంపించి ఇంటికి తెచ్చుకోవడానికి రష్మి ఉంది. అది జరగకపోతే సారి గుంపలున్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయో పిచ్చి మొహాన్ని నాకేం తెలుసు. నువ్వు చెప్పినవన్నీ నిజమే శైలు. కానీ మన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఎవరితోనూ తప్పు చేయలేదు శైలు. ఏవో మాయ మాటలు నమ్మి పరాయి స్త్రీ కోసం పోయి ప్రమాదంలో చిక్కుకున్నాను శైలు. నన్ను అర్థం చేసుకో శైలు. అవునమ్మా, వీడిలా కావడానికి కొంతవరకు నేనే కారణం. నన్ను క్షమించు శైలు, నువ్వు వెళ్ళిపోవద్దు. అక్క, తెలుసో తెలియకో ఏదో తప్పు చేశాడు, క్షమించే. హలో కృష్ణ, నువ్వు అర్జెంటుగా బంజారా హిల్స్ దగ్గరికి రావాలి. ఒక్క నిమిషం ఆలస్యం చేసినా నా బ్రతుకు బూడిదైపోతుంది. నా సర్వస్వం నీకు అర్పించుకున్నందుకు నన్ను కాపాడాల్సిన బాధ్యత నీదే. ప్లీజ్ వెంటనే వచ్చేయ్. అలాగే. రేయ్, అది మాయలాడిలా ఉంది. నిన్నెక్కడికైనా తీసుకెళ్తున్నావు, జాగ్రత్త. నేను ఫాలో అవుతానుగా. ఏదైనా తేడాలు వస్తే తుప్పురా కొడతాను. ఆమె చూడగానే మళ్ళీ వంకర్లు పోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి.
ఇంకో గంటలో డబ్బు ఇవ్వకపోతే మా ఆయనకు ఆ ఫోటోలన్నీ పంపిస్తానంటున్నాడు. మా ఆయన ఆ ఫోటోలు చూశాడంటే నన్ను నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. ఏమైనా సరే ఆ బ్లాక్ మెయిల్ చేసే బెదిరింపులకు లొంగిపోదలుచుకోదు రష్మి. ఏం చేస్తాడు చేసుకుని. అవునులేండి, ఇప్పుడు మీరు నీతి పాఠాలే చెప్తారు. మీ అవసరం తీరే వరకు నాతో తీయగా మాట్లాడారు. మీ కోరికలు తీర్చుకోవడానికి నన్ను లొంగ తీసుకున్నారు. నేను నా సంసారం సర్వనాశనం అయిపోయినా మీకేం పర్వాలేదు. అసలు తప్పంతా నాది. ప్లీజ్ ఊరుకో రష్మి. నాకు గిల్టీగానే ఉంది. కాకపోతే మా బాస్ డబ్బులు దొంగిలించి ఇవ్వాలంటే మనసు పట్టలేదు. వద్దులేండి, మీరు సత్య హరిశ్చంద్రుడు. నా కోసం మీ నీతి నియమాలు, మీ సంసారం ఏమీ నాశనం చేసుకోవద్దు. ఆయన నన్ను ఎలాగూ చంపేస్తాడు. దానికి బదులు నేనే ఇక్కడి నుంచి దూకి చేస్తాను. నా వల్ల నీ జీవితం నాశనం అవటం నాకు ఇష్టం లేదు. అందుకే నా అంతరాత్మను చంపుకుని నీకోసం ఒప్పుకుంటున్నాను. పద. వెల్కమ్. నీకోసం ఎదురు చూస్తున్నాను కృష్ణమూర్తి. సుస్వాగతం. ఏమి రశ్మి, నేను ఇక్కడికి రాననుకున్నావు కదూ? డబ్బుతో నువ్వు ఒక్కదానివే పారిపోదామని ప్లాన్ వేసావు కదూ? అది కాదు. Shut up. నాతో చెప్పకుండా వాడిని ఇక్కడ తీసుకురావటంలో నీ ఉద్దేశం తెలుసుకోలేనా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పంబ రేగిపోతుంది. ఇన్నాళ్ళు నా భారీగా నటించినందుకు నీకు డబ్బులో వాటా ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు అది కూడా పోగొట్టుకున్నావు. పో బయటికి. రష్మి, మీ ఇద్దరు భార్య భర్తలు కాదా? ఇది క్లైమాక్స్ నాయనా. క్లైమాక్స్ లో మరి ట్విస్ట్లు, మెలికలు, మడతలు చాలా ఉంటాయి కదా, అది అన్నమాట. నువ్వు ఇంకా ఉన్నావేంటి? పో బయటికి. మిస్టర్ కృష్ణమూర్తి, పదమ్మ లాకర్ రూమ్ లోకి పద. సారీ రంబాణం గారు, నేను ఆ పని చేయలేను. చూడు కృష్ణమూర్తి, నా పిస్టలకి బీపీ ఉంది. తొందరగా కోపం వచ్చేస్తుంది దీనికి. పేల్చానుకో నీ పంబ రేగిపోద్ది. పదమ్మా తొందరగా లాకర్ రూమ్ లోకి పద.